చూసాం, లేకపోతే అక్కడికి వెళ్ళొచ్చాం, లేకపోతే అవన్నీ చూసామని ఒక 2 తరాలకి తర్వాత చెప్పుకోవచ్చు. అంటే ఈ జనరేషన్ కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఒక రకంగా ఖచ్చితంగా. ఎందుకు అంటే చరిత్ర అనేటువంటి దాంట్లో చెరిపివేసే జ్ఞాపకాలు అన్నటువంటి రూట్లో, అంటే అవి చాలా అరుదుగా ఉంటాయి. చెరిపివేసే జ్ఞాపకాలలో ఒక వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒకానొక పాయింట్ వచ్చింది, వాడెవడో చేసాడు బాబర్ గాడు, దానికి ఇప్పుడు పగలగొట్టాలా అన్నటువంటి. దానికి ఒక సింపుల్ సమాధానం, నీ ఇంట్లో నీకు బలం లేదు, లేదా నువ్వు బయటికి వెళ్ళి ఉన్నావు, ఆ టైంలో నీ ఇంట్లో లేడీస్ మీద ఒకడు వచ్చి దాడి చేశాడు, ఇంట్లో విధ్వంసం చేశాడు, మీ వాళ్ళని బయటికి తరిమేశాడు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? నువ్వు లేవు అప్పుడు. నువ్వు వచ్చాక ఏం చేస్తా? అయిందేదో అయిపోయింది పదండి అని చెప్పేసి ఎదురుగుండా గుడిసేసి కూర్చుంటావా? చస్తే చచ్చామని కర్రలో కత్తో తీసుకెళ్ళి ఆయన పొడిచో మనం తీసుకోవడం చేస్తాం, పోలీసులకి చెప్తాం, వినకపోతే ఆ పని చేస్తాం. ఇది సహజ సిద్ధమైనటువంటి, అంటే పోలీస్కి చెప్పడం ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి విధానం. రెండవది వెళ్ళి పొడి చేసి లాక్కోవడం అనేటువంటిది ఒకటి. బాబర్ అనేవాడు వచ్చి పొడి చేసి లాక్కున్నాడు మంది. ఈ దేశానికి సంబంధించి